కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని ఒక దొంగ డ్రామా ప్లే చేసి దొంగ దీక్ష అనేది ఏర్పాటు చేసుకొని ఈ కేసీఆర్ మొత్తం తతంగా నడిపించాడు. దీనివల్ల నష్టపోయింది ఎవరు? కల్వకుంట్ల ఫ్యామిలీ ఏమన్నా నష్టపోయిందా? తెలంగాణ ప్రజలే కదా త్యాగాలు చేసింది, అమరులే కదా బలిదానాలు చేసింది, తెలంగాణ ప్రజలే కదా నష్టపోయింది. ఎవరికన్నా గాయాలు జరిగాయా? వీళ్ళ ఇంట్లో నుంచి ఒక ప్రాణమన్నా పోయిందా? అలాంటిది మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు అధికారం మీ చేతిలో పెడితే అప్పుడైనా మీ బుద్ధి అనేది మారిందా? లేదు. తెలంగాణను మొత్తం దోసుకు తిని తెలంగాణ ప్రజల రక్తాన్ని పీడ్చుకు తిన్న ఫ్యామిలీ కల్వకుంట్ల ఫ్యామిలీ, ఈ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడేమైంది? తెలంగాణ ప్రజలు మీరు దొంగలని మిమ్మల్ని ముద్రేసి మిమ్మల్ని నమ్మడం బంద్ చేశారు. ఇంకా దెబ్బకు ఈ దొంగ దీక్ష కేసీఆర్ పోయి పామోదులలో పడుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు. కొడుకు కప్ప చెప్పిండంటే కొడుకన్నా చక్కగా పార్టీని నడిపిస్తాడంటే